హాయ్ అండి. ఇది దీవాళి ఈవినింగ్ వ్లాగ్. మార్నింగ్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్‌కి వెళ్ళడం కుదరలేదండి. అందుకే ఈవినింగ్ ఎళ్ళాము. ఇది మెట్ల వైపు ఉన్నటువంటి వ్యూ అండి. కానీ మేము రోడ్డు వైపు నుంచి వచ్చామనమాట. మెట్ల వైపు నుంచి వస్తే మనకి ఇవి స్ట్రెయిట్‌గా కనిపిస్తుంటాయి. స్వామి పైన ఉన్నటువంటి గోపురం అండి అది. ఇక్కడ స్వయంభూ వెలిసారనమాట లక్ష్మీనరసింహస్వామి వారు. ఇక్కడ అన్నయ్య వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే, మా పిల్లలు గూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనమాట. చాలా సేపు దాకా మేమిక్కడే టైం అనేది స్పెండ్ చేశాము. అన్నయ్య వాళ్ళతో కలిసి మా అమ్మాయి బాగా ఆడుకుంది. ఈ గ్యాప్‌లో మా అబ్బాయి ఇందాకలా అక్కడ కూర్చున్నారు గదా! వాళ్ళతో కలిసి ఆడుకున్నాడు. తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ అన్నయ్య వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాడు. కాకరపూలు, చిచ్చుబుడ్లు గూడా కాల్చారండి ఇక్కడ. మా అబ్బాయికి కాకరపూలన్నా కూడా అసలైతే భయమండి. కానీ ఇక్కడ ఏంటో తెలీదు గానీ, తనే అంతట తనే తీసుకొని కాల్చాడసలు. అసలు అన్నోన్ పర్సన్‌తో మా అబ్బాయి కలవడండి. కానీ అన్నయ్య వాళ్ళతో బానే ఆడుకున్నాడు. అండ్ ఈ అన్నయ్య వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యారు మా పిల్లగాళ్ళతో. ఇక్కడ ఈ అన్నయ్య వాళ్ళు ఇది కాల్చడానికి ట్రై చేశారండి. ఫస్ట్ అదేంటో ఒత్తి అంటుకుని మళ్ళీ ఆగిపోయింది. తర్వాత మా అబ్బాయి వచ్చాక అది రయ్య రయ్యని తిరిగేసింది. తర్వాత చిచ్చుబుడ్డి కాల్చారు. అసలు మా అబ్బాయి కళ్ళలో అసలు ఆ ఫేస్ లో హ్యాపీనెస్ చూడాలండి. అసలు బాగుంది అసలు. ఫస్ట్ టైం మా అబ్బాయి మా ఇంటి దగ్గర దీపావళి సెలబ్రేట్ చేసుకున్నప్పుడు చాలా భయపడ్డాడు అసలు అది కాకరొత్తి పట్టుకోవడానికి. అండ్ సెకండ్ టైం ఇక్కడ కూడా కాల్చేటప్పుడు భయపడ్డాడు. అండ్ ఈ దేవుడి మహిమ ఏంటో తెలియదు కానీ అండి, ఇక్కడ బాగా అసలు అలవాటు ఉన్నట్టే కాల్చాడు అసలు. గ్యాప్లో మా అమ్మాయి ఏమో ఇక్కడ ఇవి పెట్టారు కదండి అడ్డు, గోపురం వైపు వెళ్లకుండా ఉండడానికి అందులోంచి దూరి వెళ్ళిపోయింది. ఐప్సామ్ టెంపుల్ దగ్గర కూడా అలానే చేయాలనుకుంది మార్నింగ్, కానీ కుదరలేదు. ఇక్కడ ఇవి కొంచెం పెద్దగా ఉండేసరికి అటు ఇటు తిరుగుతూ ఉంది. లోపలికి ఎలా వెళ్ళావు రా అని చెప్తే తను ఏం సమాధానం చెప్తుందో మీరే చూడండి ఒకసారి. రానంటుంది. ఇక్కడ తను రాను రాను అని చెప్తుంటే భలే అనిపించిందండి నాకు. తర్వాత తనే వచ్చేసిందండి. ఇక్కడ అనేవాళ్ళు కూడా మా అబ్బాయితో కలిసి గెంతుతున్నారు. మా అబ్బాయి చూడండి ఎలా నవ్వుతున్నాడు. మేము లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి కూడా వస్తుంటామండి. అండ్ రాజరాజేశ్వరి టెంపుల్, రామాలయం కూడా ఉన్నాయి ఖమ్మంలో. టైం కూడా చాలా ఎక్కువ అయిందండి. మేము వచ్చి చాలాసేపు అయింది ఇక్కడ. మళ్ళీ ఇంటి దగ్గర కూడా దీపావళి సెలబ్రేషన్ ఉంటుంది కాబట్టి వెళ్దామని అనుకున్నాము. లాస్ట్ వీక్ ఒకటి తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళామండి. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుందండి అసలు. ఖమ్మం మొత్తం కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఇక్కడ సౌండ్స్ బాగా ఎక్కువగా వినిపించాయండి. మరి కింద ఉన్నప్పుడు అలా వినిపిస్తుందో లేదో తెలియదు కానీ హైట్లో ఉండటం వల్ల అలా సౌండ్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఇంటి దగ్గర దివాళీ సెలబ్రేట్ చేసుకుంటారండి. మేము ఏం చేసామంటే మా అత్తమ్మ మేము కలిసి 2 చిచ్చుబుడ్లు కాల్చి బయటకు వచ్చిన తర్వాత మా ఇంటి పక్కన ఉన్న నైబర్స్తో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకోవటం. బట్ సెలబ్రేషన్స్ ఏమైనా కూడా అందరితో కలిసి చేసుకుంటేనే బాగుంటుందండి. చాలా వరకు అందరూ ఎవరిళ్ళల్లో వాళ్ళు కూర్చొని వాళ్ళ వరకు చేసుకోవడం ఉంటాయి. కానీ ఇలా అందరూ కలిసి చేసుకున్నప్పుడే సరదాగా ఉంటుంది అండ్ సందడిగా కూడా ఉంటుంది. అండ్ పండగలు అనేది మతాలకి కులాలకి సంబంధించింది కాదండి. సంతోషంగా ఉండటానికి ఏదో ఒక సెలబ్రేషన్ అనమాట నాకు తెలిసినంతవరకు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈ పండగకి సంబంధం కూడా లేదండి, కానీ వాళ్ళు కూడా ఈ పండుగలో ఇన్వాల్వ్ అయ్యారు కదా. అలానే జనరేషన్స్ చేంజ్ అయినా కూడా అందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది. నాకు దివాళీ అంటే గుర్తొచ్చేది వెంటనే దీపాలతో పాటు చిచ్చుబుడ్లు అండ్ భూచక్రాలండి. నాకు భూచక్రాలు అంటే చాలా ఇష్టము.
ఈ భూచక్రాలు వదిలేసిన సుదర్శన చక్రంలా తిరుగుతూ ఉంటుందండి. అందుకే నాకు భూచక్రాలు అంటే చాలా ఇష్టం. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ చిచ్చుబుడ్లు కూడా చిన్నప్పుడు ఫస్ట్ చిచ్చుబుడ్లు ఇష్టం, భూచక్రాలు అంటే భయం వేసేది. తర్వాత ఆ రెండు కాల్చడం స్టార్ట్ చేశాక రెండు నచ్చాయి. మీకు కూడా నాలా ఏదో ఒకటి నచ్చి ఉంటుంది కదా, అది కామెంట్ చేయండి. ఒకప్పుడు చిచ్చుబుడ్లు అంటే నార్మల్గా బుస్సని పొంగేవి. ఇప్పుడు పొంగిన తర్వాత పేలుతున్నాయి కూడా అండి. సౌత్ అండ్ వాలా అండి, కానీ వర్షం వచ్చింది కదా అందుకే ఎక్కువ పేరలేదు, సౌండ్ కూడా అంతగా ఏం లేదు. కుండ చిచ్చుబుడ్డ అండి, రకరకాల చిచ్చుబుడ్లు వస్తున్నాయి ఇప్పుడు. చాలా బాగుంది ఇది. ఇక్కడ అంకుల్ బాబు పెట్టాడు కానీ అది అసలు పేరు కూడా తెలియదు. పక్కన పెట్టిన మాత్రం తప్ప ఈ చిచ్చుబుడ్డ చాలా హైట్కి వెళ్ళిందండి అసలు. అండ్ పక్కన ఉన్నది బోర్డు మందేనండి, త్రిపుర కన్సల్టెన్సీ. ఫైనల్గా మా ఇంట్లో దివాళీ స్టార్ట్ అయిందండి. మళ్ళీ అందరం కలిసి ఇక్కడ దివాళీ సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఈ కాకర పువ్వులు ఏంటో మా అబ్బాయి అంత ఉన్నాయి, ఒక్కొక్కటి 5 వచ్చాయండి, కానీ కాస్ట్ చాలా ఎక్కువ. అండ్ కొన్ని కాకరొత్తులు కాల్చిన తర్వాత అవి అలానే స్ట్రైట్ గా ఉంటాయి కదా, ఈ కాకరొత్తి కాలిన తర్వాత తాడులాగా వేలాడబడుతుంది. ముగ్గురు పట్టుకోండి ఆంటీ, మీరు కూడా పట్టుకోండి, ఇక వీడియో తీద్దాం. హ్యాపీ దివాళీ. ఇక్కడ మా అత్తమ్మ, ఇంటి పక్కన ఉన్న ఆంటీ అండ్ అక్క వాళ్ళండి. తను అక్క వాళ్ళ డాటర్ అండి, అండ్ వెనకాల ఉన్నది వాళ్ళ హస్బెండ్. దివాళీ అంటే ఎప్పుడు నైట్ కోసం వెయిట్ చేసేవాళ్ళం అండి, అంటే బాంబులు కాల్చడానికి. బట్ ఈ రోజంతా కూడా చాలా తొందరగా గడిచిపోయింది మాకు. అసలు చాలా మెమరబుల్ గా అనిపించిందండి ఈ రోజు అయితే. అండ్ ఫైనల్ గా మా అత్తమ్మతో ఒక చిచ్చుబుడ్డి వెలిగించామండి. అంతటితో మా దివాళీ అనేది అయిపోయింది. ఈ లాస్ట్ లో ఉన్నది ఏంటంటే ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు క్లిప్ అండి. యాక్చువల్లీ నాది వ్లాగ్స్ ఛానల్ కాదండి, త్రిపుర కన్సల్టెన్సీ, అంటే లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి నేను చేస్తుంటాను. బట్ ఎందుకో ఈ ఛానల్ పెట్టినాక మా సెలబ్రేషన్స్ కూడా షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే వీడియోస్ తీశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.